నెహ్రూ నగర్ లో భారీ ఎత్తున రంగా అభిమానులు, నాయకులు, అట్లానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజున రంగా వర్ధంతి సందర్భంగా పూలమాలలో వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రోజున రంగా గారంటే ఆంధ్రప్రదేశ్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేదవారికి అండ. పేదవారు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే మొట్టమొదట స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రంగా గారు. అటువంటి రంగా గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజల నాడి యొక్క రంగా గారికి వర్ధంతి చేసాం. అట్లానే ఈ రోజున నెహ్రూ నగర్ లో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడ కూడా వాడలో కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ ప్రేమాభిమానాలు తెలియజేసుకోవడానికి శ్రద్ధాంజలి ఘటించడానికి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణం లాగా శ్రద్ధాంజలి ఘటించడం కూడా జరుగుతూ ఉంది. ఆయన చేసినటువంటి కృషి, పేదల యొక్క ఆయన యొక్క అభిమానం, పేదవారు ఎక్కడున్నా బడుగు బలహీన వర్గాల యొక్క ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు గారు. బడుగు బలహీన వర్గాల పేదవారి యొక్క నాయకుడు వంగవీటి మోహన్ రంగా. ఆ నాయకుడు ఏదైతే మాకు మార్గం చూపించాడో ఆ మార్గంలో మేమందరం నడుచుకుంటామని చెప్పేసి వర్ధిల్లాలి రంగా గారి నాయకత్వం, వర్ధిల్లాలి రంగా గారి నాయకత్వం.